కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా, చిన్న చిన్న లాజిక్లు ఉన్నాయి. ముందుగా ఒక 2 ఫార్ములాలు నేర్చుకోండి. మీడియన్ కాబట్టి మీడియన్ ఈవెన్, అలాగే మీడియన్ ఆడ్. ముందు ఆడ్ ఫార్ములా నేర్చుకోండి. ఆడ్ అంటే n+1/2. ఇప్పుడు ఈవెన్ ఫార్ములా నేర్చుకోండి. n/2 ప్లస్ n/2 ప్లస్ 1/2. ఈ ఒక్కటి నేర్చుకోండి. ఏదో ఒక షిఫ్ట్లో ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా పడిపోతుంది, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇఫ్ అన్ అబ్జర్వేషన్ 70 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది, ఇలా కొన్ని నెంబర్లు ఇచ్చి తర్వాత మీడియన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు. మీడియన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన విషయాలు ఒక 2 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటమ్మా, ఇచ్చిన నెంబర్లన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. రెండో పాయింట్ ఏంటమ్మా, మొత్తం నెంబర్లను కౌంట్ చేయాలి. అవి ఈవెన్ వస్తున్నాయా లేవంటే ఆడ్ వస్తున్నాయా అని. ఫస్ట్ ఇచ్చిన నెంబర్లన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయో లేదో చూడండి. 60 తర్వాత 68, 70, 72, 74, 76, 78, 80 అన్నీ కరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఈ కండిషన్ సాటిస్ఫైడ్. అలాగే ఎన్ని నెంబర్లు ఉన్నాయి కౌంట్ చేయండి అమ్మా. 2, 4, 6, 8 నెంబర్లు ఉన్నాయి. అంటే ఈవెనే కదా. ఈవెన్ అంటే ఏం చేయాలి, ఈ ఫార్ములా తీసుకోండి. n/2 మొత్తం 8 నెంబర్లు ఉన్నాయి. n/2 అంటే 8/2 అంటే 4. ఫోర్త్ నెంబర్ ఏదో చూడండి జాగ్రత్తగా. 1, 2, 3, 4. ఫోర్త్ నెంబర్ 72. మళ్ళీ n/2 ప్లస్ 1 అంటే 8/2 ప్లస్ 1 అంటే 5. ఫిఫ్త్ నెంబర్ ఏది 74. 72 ప్లస్ 74/2 ఎంత 73. ఇది ఒరిజినల్ మీడియన్. 70 అనేది రిమూవ్ చేశాడంటమ్మా ఈసారి. ఇదిగోండి ఇక్కడ 70ని కొట్టేసా నేను. మొత్తం ఎన్ని నెంబర్లో 8 నెంబర్లో 70 అనే నెంబర్ తీసేయడం వల్ల మొత్తం ఎన్ని నెంబర్లు అవుతాయి 7 నెంబర్లు అవుతాయి. టోటల్ 7 అంటే ఏంటమ్మా అది ఆడ్. ఆడ్ అంటే ఏం తీసుకోవాలి, ఆడ్ ఫార్ములా n+1/2 అంటే 7+1/2 అంటే ఎంత 4. ఫోర్త్ నెంబర్ ఏది 1, 2, 3, 4. ఈసారి నాకు 74 వచ్చింది. ఎంత పెరిగిందమ్మా మీడియన్ 73 నుంచి 74 కంటే 1 చేయడానికి 1 మినిట్ కూడా చాలా ఎక్కువ. మీకు అర్థం కావడానికి ఇంత క్లియర్గా చెప్తున్నా. రఫ్ పేపర్లో కొట్టేసి వెళ్ళిపోవాలి, మర్చిపోవద్దు. ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ రాఘవ్ అనే అబ్బాయి 14th పొజిషన్ అంట ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో. నరేష్ అనే ఇంకో కుర్రోడు 16th పొజిషన్ ఎక్స్ట్రీమ్ రైట్లో. అయితే వీళ్ళిద్దరు ఈసారి ప్లేస్లు మారిపోయారు. అప్పుడు రాఘవ్ అన్నవాడు 23rd ఫ్రమ్ ది లెఫ్ట్. నన్ను ఏం అడిగాడు, నరేష్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో పొజిషన్ ఎంత అని అడిగాడు. ప్రాబ్లం చేద్దానండి. చూడండి అమ్మా, రాఘవ్ అలాగే నరేష్. ఫస్ట్ మనం రాఘవ్ గురించి మాట్లాడదాం. రాఘవ్ 14th ఎప్పుడు లెఫ్ట్లో. ఇదే రాఘవ్ ప్లేస్ మారాక 23rd ఎప్పుడు, అది కూడా లెఫ్ట్లోనే. అంటే రాఘవ్ 14కి 23కి డిఫరెన్స్ ఎంతమ్మా 9. ప్రాబ్లం అయిపోయింది. మీరు అలా గమనిస్తూ ఉంటే సరిపోతుంది. నరేష్ని తీసుకుందాం. నరేష్ 16th ఎప్పుడు రైట్లో. మళ్ళీ నన్ను ఏమడిగాడు, అదే నరేష్ రైట్లో ప్లేస్ ఇంటర్చేంజ్ అయినప్పుడు పొజిషన్ ఎంత అన్నాడు. ఇక్కడ లెఫ్ట్ వచ్చినప్పుడు ఎంతమ్మా డిఫరెన్స్ 9. ఇక్కడ రైట్ వచ్చినప్పుడు డిఫరెన్స్ ఎంతమ్మా 9. 16కు 9 కలపండి 25. అయిపోయింది. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, చూడంగానే వదిలేస్తారు చాలామంది. 3x - 2y - 11 = 0. అలాగే x + y = 7 అని ఇచ్చి ఇంటర్సెక్ట్ p at ఆల్ఫా కామా బీటా. నన్ను 3α + 5β వాల్యూ అడిగాడు. చేసేద్దారండి. ఫస్ట్ దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3x + 3y = 7 × 3 = 21. దీన్ని ఇక్కడ రాసుకుందాం. 3x - 2y = ఈ -11 పక్కకి వెళ్తే +11 కదా. మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్. 5y = 10 అంటే y = 2. తీసుకొచ్చి ఇక్కడ తోసేద్దాం. y = 2ని. అప్పుడు x = 7 - 2 అంటే 5. p ఆల్ఫా కామా బీటా. p
ఆల్ఫా కామా బీటా. నాకెంత వచ్చింది పి. ఆల్ఫా అంటే ఎక్స్ 5, బీటా అంటే 2. నన్ను ఏమడిగాడు 3 ఆల్ఫా, 3 × 5 15 ప్లస్ 5 బీటా. 5 రోజులు 10, 15కి 10 కలిపితే 25. హెక్సాగన్ అంటే 6 సైడ్లు ఉండాలి. డ్రా చేద్దాం. 2 సైడ్లు, 4 సైడ్స్, 6 సైడ్లు. పేర్లు పెట్టేద్దాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. బిఈ 14 అంట. బి దగ్గర నుంచి ఈకి బిఈ 14. పెరిమీటర్ అడిగారు. హెక్సాగన్కి పెరిమీటర్ అంటే ఏం చేయాలి? 6 సైడ్లు ఉంటాయి కదా, 6 × సైడ్ అంటే ఖచ్చితంగా 6 మల్టిపులే. ఆప్షన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. నేను మారుస్తా కదా, నేర్చుకోండి. ఫార్ములా ఏంటి? హెక్సాగన్ డయాగనల్ ఈక్వల్ టు ట్వైస్ ది లెంత్ ఆఫ్ సైడ్, లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్. ఇది ఒక్కటి నేర్చుకోండి, 1 మార్క్ కొట్టేసేయండి. క్వశ్చన్లో ఇచ్చాడుగా డయాగనల్ ఎంతని 14. ఈ 2ని ఇటు పట్టుకొచ్చేద్దాం. బై 2 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది సైడ్ కదా, సైడ్ అని రాసుకుందాం. 2 ఎక్కువ 14లో 7 సార్లు, సైడ్ ఈక్వల్ టు 7. నన్ను అడిగింది ఏంటిది? పెరిమీటర్ అంటే 6 × సైడ్, 6 × 7 6 42. అలాగే ఇక్కడ ఒక థంబ్ లైన్ ప్లే అవుతుంది. ఎవరైనా ఎస్ఎస్సి సిజిఎల్కి లేదంటే రైల్వే గ్రూప్ డీకి సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఒకసారి ఆ వీడియో చూడండి. మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. జూలీ కెన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ 140 meters in 8 seconds. డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడ్ ఈక్వల్ టు 140/8. 2 ఎక్కంలో 18 కదా, ఓకే. 2 ఎక్కంలో 18, 9 సార్లు 140, 70 టైమ్స్. ఇది మీటర్, ఇది సెకండ్స్. అంటే స్పీడ్ ఏమని చదవాలి? మీటర్ పర్ సెకండ్. అట్ వాట్ గివెన్ స్పీడ్ హౌ మచ్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్. నా దగ్గర ఉంది కదా, ఇక్కడ రాద్దాం. డైరెక్ట్గా వద్దు, నేర్చుకోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ × టైం. స్పీడ్ నా దగ్గర ఎంత ఉంది? 70 × 9 ఇన్ 1 అవర్. టైం 1 అవర్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, టైం 1 అవర్ ఉంది. ఇది 70/9 ఉంది. ఒకసారి ఆప్షన్స్ చూడండి. అంటే ఇవన్నీ కిలోమీటర్స్లో ఇచ్చాడని అర్థం. ఇప్పుడు 70/9 అనేది మీటర్ పర్ సెకండ్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్స్లో మారాలంటే పెద్ద నెంబర్ 18/5తో మల్టిప్లై చేయాలి. 5/70లో 14 సార్లు, 9/18లో 2 సార్లు. సో 14 రోజుల 28. ఇదే మీ ఆన్సర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్స్లో కావాలి అంటే పెద్ద నెంబర్ 18/5తో మల్టిప్లై చేయాలి. అలా కాకుండా మీటర్స్లో కావాలంటే చిన్న నెంబర్ 5/18తో మల్టిప్లై చేయాలి. పెద్ద నెంబర్ అని ఎందుకు మాట్లాడుతున్నా? న్యూమరేటర్లో 18 పెద్దది కదా, అందుకే పెద్ద నెంబర్. చిన్న నెంబర్ అని ఎందుకు మాట్లాడుతున్నా? న్యూమరేటర్లో 5 అనేది చిన్న నెంబర్ కదా, అందుకే 5 అంటున్నా. చూడండి, విశాల్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ బై కార్ 50 km/h అండ్ రిటర్న్ అంటమ్మా. రిటర్న్ అనగానే యావరేజ్ స్పీడ్ వచ్చేసేయాలి. ఫార్ములా యావరేజ్ స్పీడ్. ఫార్ములా ఏంటి? 2xy/x + y. రిటర్న్ టు ది ఒరిజినల్ ప్లేస్ త్రూ ది సేమ్ రూట్ అనే బైసికల్ అట్ 10 km/h. టైం ఇచ్చాడు. హోల్ జర్నీ 2 hours 24 minutes. చదవంగానే 2 hours 24 minutes. 12 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 5 సార్లు. 5 రోజుల 10, ఒక 2 అంటే 12/5 టైం వచ్చేసింది. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ × టైం. స్పీడ్ ఏ స్పీడ్? యావరేజ్ స్పీడ్. అంటే 2 × 50 × 2xy కదా, 10/x + y. 50కి 10 కలిపితే 60. టైం ఎంత? 12/5. సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. 11 digit నెంబర్ అంటే ఇది. ఫస్ట్ నెంబర్ రాసేద్దాం. ఇక్కడ రాయొద్దు, చదువుదాం. k ≠ p అంట. డివిజిబుల్ బై 72. 72తో పోవాలంటే ఖచ్చితంగా 9తో పోవాలి, 8తో పోవాలి. నన్ను 3k + 2p అని అడిగాడు. 9తో పోవాలి కాబట్టి ఫస్ట్ అన్ని నెంబర్లని యాడ్ చేయాలి కదా. యాడ్ చేద్దాం రండి.
8కి 8 కలుపుదాం 16, 5కి 5 కలుపుదాం 10, 6కి 4 కలిపితే 10, ఇదొక 13 అంటే 23. టోటల్ ఎంత 49 వచ్చింది. సో 49 ప్లస్ పి ప్లస్ కే, ఇదే కదా ఇచ్చిన నెంబర్ని సమ్ చేస్తే నాకు వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి? 8తో కూడా పోవాలి. 8తో పోవాలంటే చివరి 3 డిజిట్స్ ఖచ్చితంగా 8తో పోవాలి. సో 5K6 కదా. K = 0 తీసుకుందాం అంటే 506లో పోతుంది 8 ఎక్కువ 648, 26లో పోదు. K = 1 తీసుకుందాం 516లో పోతుందా 648, 36లో పోదు. K = 2 తీసుకుందాం 648, 46లో పోదు. K = 3 తీసుకుందాం 648, 756 సరిపోయింది. సో K ప్లేస్లో 3 తీసుకుంటే సరిపోయింది. అప్పుడు ఎంత వస్తుంది నాకు? 49కి 3 కలపండి 52 ప్లస్ పి. 9తో కూడా పోవాలిగా. 9 6 54 అంటే పి ఎంత అవుతుందమ్మా? ఖచ్చితంగా 54 రావాలంటే 2A కదా. సో P = 2, K = 3. నన్ను అడిగింది 3K అంటే 3 మూల 9 ప్లస్ 2P 2 రోళ్ళు 4, 9కి 4 కలిపితే 13. నేను చెప్పడానికి ఇంత స్లోగా చెప్తున్నా, మీరు ఎగ్జామినేషన్లో చేయడానికి 1 మినిట్ ఎక్కువ. అందరికీ అర్థం కావాలి కదా, అందుకే ప్రతి ఒక్కటి స్టెప్స్ వేసి చెప్తాను. అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ 12 సెంటీమీటర్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ డ్రా చేద్దామమ్మా. ఓకే, దాంట్లోకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్లు సమానం కదా. సైడ్ 12, ఇది 12, ఇది 12, ఇది 12. నన్ను ఏమడిగాడు? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. డయాగ్రామ్ అసలు వేయక్కర్లేదు, అర్థం కావడం కోసం చెప్పా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సర్కమ్ రేడియస్ ఫార్ములా ఏంటి? సర్కమ్ రేడియస్ A/√3. ఏ అంటే ఏంటి? సైడ్ అంటే 12/√3. 12ని ఏమని రాయొచ్చు? 4 మూల 12. 4 ఇంటూ 3ని √3 ఇంటూ √3 రాయొచ్చుగా. డినామినేటర్లో ఆల్రెడీ ఒక √3 ఉంది. ఇది క్యాన్సిల్. సో సర్కమ్ రేడియస్ = 4√3. నన్ను ఏమడిగాడు? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². ఆప్షన్స్లో చూడండి, అన్ని చోట్ల పై ఉంది. అంటే పైన ఇలాగే పెట్టి r², 4√3 హోల్ స్క్వేర్, 4 ఇంటూ 4 16, √3 ఇంటూ √3 3, 16 మూల 48 పై. ఎక్కడుంది? ఇదే మీ ఆన్సర్. థ్యాంక్ యూ.